హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ టీపీకే రైల్వేస్ అండ్ బ్లాగ్ ఛానల్. నా పేరు బాలకృష్ణ. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా జాబ్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో మనం టీఎల్ అండ్ ఏసీ వర్క్షాప్ సంబంధించి జాబ్ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. సో దీంతో పాటు మనకి ఈ వర్క్షాప్లో చేసే వాళ్ళకి ప్రమోషన్స్ అనేది ఏ విధంగా ఉంటాయి, వర్క్షాప్లో కనుక మీరు జాయిన్ అయినట్లయితే మీకు లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, మీరు ఫ్యామిలీ లైఫ్ని ఏ విధంగా ఎంజాయ్ చేయగలుగుతారు అనేది ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో లాస్ట్ అన్ని వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఆల్రెడీ నేను టీఎల్ అండ్ ఏసీ జనరల్ సర్వీస్లో మనకి వర్క్ ఏ విధంగా ఉంటుంది జాబ్ ప్రొఫైల్ గురించి అయితే ఈ తమ్మనైల్తో ఉన్న వీడియో అయితే చేశాను. సో లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. ఎవరైతే చూడలేదో ఒకసారి చూసుకోండి. ఈ జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుందంటే, సో యాస్టేజ్గా మనం చెప్పాం కదా, సో అసిస్టెంట్ వర్క్షాప్ ఏ విధంగా ఉంటుందో వాళ్ళు ఏంటంటే మెకానికల్ సంబంధించి ఏ ఎక్విప్మెంట్స్ అయితే వాళ్ళు చెక్ చేస్తారో అదేవిధంగా టీఎల్ అండ్ ఏసీ సంబంధించి మనం ఎలక్ట్రికల్ సంబంధించి ఏ ఎక్విప్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం చెక్ చేయవలసి వస్తుంది అనమాట. సో అసలు టీఎల్ అండ్ ఏసీ అంటే ఏంటి? టీఎల్ అంటే ట్రైన్ లైటింగ్. సో ట్రైన్ లైటింగ్ అంటే మనకి స్లీపర్ క్లాసెస్ అండ్ జనరల్ కోచెస్, ఎల్ఎస్ఆర్డి అండ్ సీజెడ్, చైర్ కార్స్ ఇవన్నీ కూడా టీఎల్లోకి వస్తాయి అన్నమాట. ఏసీ కోచెస్ అంటే ఏవైతే ఏసీ ఉంటుందో దాన్ని ఏసీ కోచెస్ అంటారు. నాన్ ఏసీ సంబంధించి ఏవైతే కోచెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా టీఎల్లోకి వస్తాయి. ఏసీ సంబంధించిన కోచ్లు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా ఏసీ కోచ్ సంబంధించి దీంట్లోకి అయితే వస్తాయి అన్నమాట. టీఎల్ అండ్ ఏసీ అంటే అర్థమైంది కదా. సో ఇక్కడ వర్క్ ఎలా ఉంటుంది, జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుందంటే, సో యాస్టేజ్గా నేను ఆల్రెడీ చెప్పాను కదా, పీఓహెచ్కి అనేది మనకి ట్రైనర్ కోచ్ అనేది వస్తుంది కదా. సో పీఓహెచ్కి కోచ్ వచ్చేటప్పుడు మెకానికల్ సంబంధించిన వాళ్ళందరూ మెకానికల్ సంబంధించినవి చూస్తారనమాట. సో మెకానికల్కి ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో వాళ్ళు ఏవేవి చెక్ చేయాలో అవన్నీ వాళ్ళు చెక్ చేస్తారు. అదేవిధంగా ఎలక్ట్రికల్ సంబంధించి టీఎల్ అండ్ ఏసీ సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఏవి ఉన్నాయో అవన్నీ మనం చెక్ చేయవలసి వస్తుంది అనమాట. సో దీంట్లో 2 టైప్స్ కోచెస్ ఉన్నాయి. 1 ఎడ్జీ కోచెస్. సో ఇక్కడ కనిపిస్తాను కదా, దీన్ని ఎడ్జీ కోచెస్ అంటారు, అంటే సెల్ఫ్ జనరేషన్స్ కోచెస్. సో నెక్స్ట్ వన్ వచ్చి ఎల్హెచ్బి కోచెస్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఈ రెడ్ కలర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎల్హెచ్బి కోచెస్ అనమాట. ఈ 2 కోచ్లు కూడా మనకి పీఓహెచ్కి అనేది షాప్కి వస్తూ ఉంటాయి అనమాట. సో మనకేంటంటే ఎడ్జీ కోచ్లు చూసుకుంటే ఆల్టర్నేటర్స్, బెల్ట్ అండ్ రెగ్యులేటర్, బ్యాటరీస్ కింద అండర్ ఫ్రేమ్లో, సో కోచ్ యొక్క అండర్ ఫ్రేమ్లో మనకి ఈ ఎక్విప్మెంట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఈ దీంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే ఈ ఎక్విప్మెంట్స్ అనేది, అంటే ఈ ఆల్టర్నేటర్ ప్రాబ్లం అయితే ఆల్టర్నేటర్ తీసి కొత్త ఆల్టర్నేటర్ రీప్లేస్ చేయడం, రెగ్యులేటర్ ప్రాబ్లం అయితే రెగ్యులేటర్ రిమూవ్ చేసి కొత్త రెగ్యులేటర్ వేయడం, అదేవిధంగా బ్యాటరీ యొక్క లెగ్ డెడ్ అనేది వ్యాలిడ్ అయిపోతే కొత్త బ్యాటరీలు చేంజ్ చేయడం, ఇలాంటి వర్క్ ఉంటుందన్నమాట. అదేవిధంగా రూఫ్లో అయితే మీకు ఫ్యాను, లైటు మీకు కనిపిస్తున్నాయి కదా, రూఫ్లో మనకి ఫ్యాన్స్ ఉంటాయి, లైట్స్ ఉంటాయి, సో టాయిలెట్లో లైట్లు ఉంటాయి, సెల్ ఫోన్ ఛార్జర్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా రీప్లేస్ చేయవలసి వస్తుంది అనమాట. సో పీఓహెచ్కి వెళ్ళిన తర్వాత అన్నీ రిమూవ్ చేసి కొత్తవి అనేది రీప్లేస్ చేస్తారు. సో ఇలాంటి వర్క్ అనేది ఉంటుందన్నమాట. సో ఎల్హెచ్బిలో ఎలాంటి వర్క్ ఉంటుందంటే, సో ఎల్హెచ్బిలో అండర్ గేర్లో చూసుకుంటే మనకి ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, హెచ్వి ప్యానల్, ఎల్వి ప్యానల్. ఎందుకంటే ఇక్కడ మన హెచ్జీ కోచ్లో ఓన్లీ 110 సప్లై మాత్రమే. సో ఎల్హెచ్బిలో అయితే మనకి 750 సప్లై ఏసీ. సో చాలా కేర్ఫుల్గా చేయవలసి వస్తుంది. సో అక్కడ మీరు చేసేటప్పుడు సప్లై ఇవ్వరు, కానీ సో ఫైనల్గా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సప్లై ఇచ్చి చెక్ చేస్తారు. సో ఫస్ట్ మీరు చేసేటప్పుడు ఏంటంటే 750 సప్లై సంబంధించిన కోచెస్ అనమాట ఇవి. సో మనకి అండర్ గేర్లో 750 ఉంటుంది, రూఫ్లో అనేది 110 సప్లై ఉంటుంది అనమాట. సో అండర్ ఫ్రేమ్లో మనకి రెగ్యులేటర్ ట్రాన్స్ఫార్మర్ కానివ్వండి, ఆర్బీసీ కానివ్వండి, ఎల్వి ప్యానల్, హెచ్వి ప్యానల్, సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు బ్యాటరీస్. నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఐవీసీ కప్లర్. సో ఈ ఐవీసీ కప్లర్ ఏంటంటే ఒక కోచ్ నుండి ఇంకో కోచ్ సప్లై త్రూ చేయడానికి మన ఈ యొక్క ఐవీసీ కప్లర్ అనేది అటాచ్ చేస్తామన్నమాట. సో ఆల్రెడీ మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, సో ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సో ఇలాంటివన్నీ కూడా ఇట్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే ఇవన్నీ రిమూవ్ చేసి కొత్తవి అనమాట రీప్లేస్ చేస్తారనమాట. ఓకే. సో పైన చూసుకుంటే మనకి సెల్ ఫోన్ ఛార్జర్స్, ఫ్యాన్స్, లైట్స్ ఇవన్నీ కూడా చెక్ చేయవలసి వస్తుంది. వైరింగ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా మనం వైరింగ్ చేయవలసి వస్తుంది అనమాట. సో దీనికి సంబంధించి ప్రాపర్ ఫీచర్లు కూడా మనం దాంట్లో ప్రాపర్ ఫీచర్స్ కూడా యూజ్ చేయవలసి వస్తుంది అనమాట. సో ఇలాంటి వర్క్ అనేది ఉంటుందన్నమాట. సో మీరు అసిస్టెంట్ కాబట్టి మీ వర్క్ ఏంటంటే, సో ఆల్రెడీ ఇంతకుముందు వర్క్షాప్లో అయితే నేను చెప్పాను కదా, అసిస్ట్ చేయడం. సో మీకు మీ పైన టెక్నీషియన్ ఉంటారు,
ఎంసీఎం ఉంటారు, టెక్నీషియన్ 2, ఎంసీఎం, జేఈ వీళ్ళందరూ ఉంటారు. కాబట్టి వాళ్ళతో పాటు మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీరు వర్క్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్లో మీరు కూడా టెక్నీషియన్ 1, 3గా మీరు ప్రమోషన్ వెళ్ళేటప్పుడు మీరు ఆ వర్క్ అనేది చేయవలసి వస్తుంది అనమాట. సో చేసుకునే వర్క్ మీరు వర్క్లో ఉండేటప్పుడు వర్క్ ఏ విధంగా చేస్తున్నారు ఏంటి అనేది మొత్తం కూడా మీరు నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఫర్దర్గా మీరు టెక్నీషియన్కి వెళ్ళేటప్పుడు మీకు యూజ్ఫుల్ అవుతుందన్నమాట. ఓకే, ఈ విధంగా మనకి టీఎల్ అండ్ ఏసీలో వర్క్ అనేది ఉంటుందన్నమాట. సో కోర్స్ లిఫ్ట్ అయిన తర్వాత వాళ్ళు చేయవలసిన వర్క్ మెకానికల్ చేస్తారు, ఎలక్ట్రికల్ సంబంధించిన వర్క్ అంతా కూడా మన ఎలక్ట్రికల్ వాళ్ళు అనమాట చేస్తారు. సో ఈ విధంగా వర్క్ అనేది ఉంటుందన్నమాట. సో చాలామంది డౌట్స్ అడిగారు, టీఎల్ అండ్ ఏసీ సంబంధించి జనరల్ షిఫ్ట్లో ఏ విధంగా ఉంటుంది, వర్క్షాప్లో బాగుంటుందంటే నాకు తెలిసి ఎవరైతే డబ్బులు కావాలి అంటే మనీ అంటే శాలరీ ఎక్కువగా రావాలనుకుంటున్నారో వాళ్ళు జనరల్ షిఫ్ట్లో జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఆన్లైన్ డ్యూటీస్ ఇవన్నీ కూడా పంపిస్తారు కాబట్టి కొంచెం అమౌంట్ అనేది వస్తుందన్నమాట, కొంచెం శాలరీ అనేది ఎక్కువగా వస్తుంది. సో దీంట్లో ఏంటంటే మనకి స్టాండర్డ్ శాలరీ అనమాట. దీంట్లో మనకి బయటికి ఎక్కడ వెళ్ళాం కాబట్టి స్టాండర్డ్ శాలరీ. సో ప్రజెంట్ అయితే 7th పే కమిషన్ నడుస్తుంది కాబట్టి స్టాండర్డ్గా ఉంటుంది. ఫ్యూచర్లో మనకి 8th పే కమిషన్ అమలు కాబోతుంది కాబట్టి దానికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుండి. సో మీరు జాయిన్ అయినప్పటికీ 8th పే కమిషన్ అమల్లోకి వచ్చేస్తుంది కాబట్టి మీ యొక్క శాలరీ ఇంకా వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ విధంగా టీఎల్ అండ్ ఏసీ వర్క్షాప్ సంబంధించి జాబ్ ప్రొఫైల్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో లైఫ్ స్టైల్ చెప్పారా, పర్ఫెక్ట్ సూపర్గా ఉంటుంది లైఫ్ స్టైల్. ఎవరికైనా లేడీస్కి అయినా సరే జెంట్స్కి అయినా సరే ఫ్యామిలీస్ స్పెండ్ చేయడానికి ఉంటుంది. సో మనకి ఏదైనా ఫెస్టివల్ టైం కూడా మన వర్క్షాప్లో లీవ్స్ ఉంటాయి, అంటే హాలిడేస్ ఇస్తారు. హాలిడేస్ని ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయొచ్చు. మనకి లీవ్స్ కొంచెం అవైలబిలిటీ ఉంటుందన్నమాట, కొంచెం అడిగినట్టునే ఇస్తారనమాట. సో ప్రమోషన్స్ ఆల్రెడీ నేను వర్క్షాప్ గురించి చెప్పాను కదా. సో అసిస్టెంట్ వర్క్షాప్ ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయి, యాస్టేజ్గా టీఎల్ అండ్ ఏసీ కూడా యాస్టేజ్గా ఉంటాయి. సో దీంట్లో కూడా రెగ్యులర్ ప్రమోషన్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చి మనకి జీడీసీ ప్రమోషన్స్ ఉంటాయి, ఎల్డీసీ ప్రమోషన్స్ ఉంటాయి. సో మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే జీడీసీ ఎగ్జామ్ రాసి హయ్యర్ లెవెల్ కేటగిరీ పోస్ట్ కూడా వెళ్ళొచ్చు, లేదంటే ఎల్డీసీ ప్రమోషన్ రాసి పైన మరి జేఈ కానీ ఎస్ఎస్సి కానీ ఆ విధంగా మీరు పోస్టింగ్లో అయితే వెళ్ళొచ్చు. లేదంటే రెగ్యులర్ ప్రమోషన్లో మీరు డైరెక్ట్గా 2-3 ఇయర్స్కి అనమాట మీకు ప్రమోషన్స్ అనేది వస్తూ ఉంటాయి. కాబట్టి రెగ్యులర్ ప్రమోషన్లో కూడా మీకు మీరు వెళ్ళొచ్చు అనమాట. సో ఈ విధంగా టీఎల్ అండ్ ఏసీ జాబ్ ప్రొఫైల్ అనేది ఉంటుందన్నమాట. డే డ్యూటీస్ మ్యాక్సిమం ఉంటాయి. సో ఇంకోటి ఏంటంటే లీవ్ అనేది పర్ఫెక్ట్గా దొరుకుతుంది. సో మనకు ఫెస్టివల్ టైం కానివ్వండి, ఏ టైం అయినా సరే మనకు వర్క్షాప్లో అనేది పర్ఫెక్ట్గా లీవ్ ఉంటాయి అనమాట, హాలిడేస్ ఉంటాయి. సో ఆ విధంగా ఫెస్టివల్ టైం అనమాట మన యొక్క ఫ్యామిలీతో మనం స్పెండ్ చేయడానికి బాగుంటుంది. సో లేడీస్కి అయితే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి, ఫ్యామిలీ లైఫ్ అనేది రన్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట వర్క్షాప్లో వర్క్ చేసినట్లయితే. సో దాంతోపాటు ఏంటంటే మీరు ఫర్దర్గా హయ్యర్ స్టడీ, మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంది, ఫర్దర్గా హయ్యర్ కేటగిరీకి సంబంధించిన ప్రమోషన్ వెళ్ళాలనుకుంటే మీరు స్టడీ చేసుకోవడానికి కూడా టైం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయన్నమాట. సో దీంట్లో చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే నైట్ షిఫ్ట్లు అంతగా ఉండవు కాబట్టి నైట్ డ్యూటీ అలవెన్స్ కూడా రావన్నమాట. సో టీఏ ఇవన్నీ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇలాంటి అలవెన్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి అనమాట. 8th పే కమిషన్కి మీరు ఎలిజిబిలిటీ అవుతారు కాబట్టి మీరు జాయిన్ అయ్యేలోగా 8th పే కమిషన్ అనేది అమల్లోకి వస్తుంది కాబట్టి మీ యొక్క శాలరీ ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంతవరకు అయితే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you all.